జాతర ముగిసిన తర్వాత మేడారానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈవో రాజేందర్. తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. మేడారంలో 4 వారాల భక్తులు రద్దీ ఉంటుందన్నారు పూజారుల సంఘం నేతలు. మేడారం జాతరకు సంబంధించి ఎంతమంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు, జాతర తర్వాత తిరుగువారం జాతరకు సంబంధించి ఏ విధంగా కార్యక్రమాలు ఉంటాయి, దీని గురించి మాట్లాడేందుకు కూడా ఫస్ట్ ఈవో గారితో మాట్లాడదాం. ఆ తర్వాత పూజారుల సంఘం అధ్యక్షుడితో కూడా మాట్లాడదాం. ఈవో గారు, ఈసారి మేడారం జాతరకు సంబంధించి ఎంతమంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు, ఈ 4 రోజులకు సంబంధించినటువంటిది చూస్తే ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతర 21 నుండి 24వ తేదీ వరకు మన ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జాతరకి మహాజాతర ప్రారంభ తేదీ కంటే ముందే సుమారు ఒక 50 లక్షల మంది దర్శనం చేసుకున్నారని, ఈ 4 రోజులలో వారు సుమారు ఒక 80 నుండి 90 లక్షల వరకు దర్శించుకున్నారని భావిస్తున్నాము. ఓవరాల్గా ఈ జాతరకు 1,40,00,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నారని మా దేవాదాయ శాఖ నుండి, తర్వాత మా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అందరం భావించడం జరిగింది. నిన్నటితోటి అమ్మవార్ల వనప్రవేశం జరిగినప్పటికీ భక్తులు ఇంకా వారి యొక్క దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ మేము స్వయంగా ఇక్కడే ఉండి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించేటువంటి భక్తులకు సౌకర్యం కల్పించడం లోపల పూర్తిగా భక్తులకు సహకరిస్తూ వారికి త్రాగునీరు కానీ, తర్వాత క్యూ లైన్లు కానీ అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈరోజు సండే, ఇవాళ కూడా చూస్తే విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. అంటే దేవాదాయ శాఖకు సంబంధించి అమ్మవార్ల వనప్రవేశం తర్వాత మీ రోల్ ఎట్లా ఉంటుంది? ఈ దేవాదాయ శాఖకు సంబంధించి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ సంబంధించి, అలాగే ఈ జాతర నిర్వహణ లోపల ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని శాఖలను కలిసి జిల్లా యంత్రాంగము, ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ప్రత్యేకంగా శానిటేషన్ వింగ్కి సంబంధించి, మా దేవాదాయ శాఖకు సంబంధించి వారికి భక్తులకు దర్శనం కోసము క్యూ లైన్లు, చలవ పందిళ్ళు, మంచినీరు త్రాగడానికి మంచినీరు, విద్యుత్ సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జాతర అయినప్పటికీ ఇంకా భక్తుల సంఖ్య కొనసాగుతుంది కనుక మేము స్వయంగా దేవాదాయ శాఖ నుండి, మా ఆలయ ప్రత్యేక పర్యవేక్షణ లోపల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. మన జిల్లా యంత్రాంగం నుండి మొత్తం మేడారం పరిసర గ్రామాల లోపల కూడా సుమారు ఒక 10-15 రోజుల వరకు కూడా శానిటేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఈ ప్రాంతం లోపల ఎలాంటి శానిటేషన్కు సంబంధించి ఇబ్బంది లేకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి ప్రత్యేకంగా వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఈసారి లాస్ట్ జాతరతో పోలిస్తే ఈసారి ఎట్లా ఉంది? జనరల్గా అయితే వనప్రవేశం జరిగే రోజు శనివారం రోజు చాలా తక్కువ ఉంటుంది క్రౌడ్, కానీ ఈసారి చాలా ఎక్కువ కనిపించింది. ఇవాళ సండే చూస్తే కూడా జాతర సమయంలో ఎట్లా ఉంది అట్లా ఉంది అనుకుంటారు. లాస్ట్ జాతరకి ఈ జాతరకి ఏమైనా ఎట్లా అనిపిస్తుంది? ఆ జాతరకి ఈ జాతరకి పోలిస్తే లాస్ట్ జాతరకి ఇప్పటి చూస్తే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకుముందు కోవిడ్ కారణంగా భక్తులు తగ్గిపోయారు, కానీ ఈసారి కోవిడ్ అనే ప్రమాదం లేదు కనుక, తర్వాత కోవిడ్ వలన కొంతమంది భయానికి రాలేకపోయినారు కనుక, అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం నుండి మన మహిళలకు బస్సు సౌకర్యం ప్రత్యేకంగా కల్పించడం వలన ఈ రకరకాల కారణం చేత, తర్వాత భక్తులకు కూడా అమ్మవారి పట్ల భక్తి భావం పెరగడం వలన భక్తుల యొక్క సంఖ్య గణనీయంగా పెరిగింది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్య లోపల భక్తులు వచ్చిండ్రు. మహాజాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం అమ్మవారి వనప్రవేశం అయితే జరిగింది. మళ్ళీ తిరుగువారం అంటే ఇప్పటి నుంచి అమ్మవారికి సంబంధించినటువంటి ఎట్లా జాతర ఇప్పుడు ముగిసినట్టుగా మనం చెప్పుకోవాలా, లేదా తిరుగువారం జాతర తర్వాత ఉంటుందా? ఎట్లా తిరుగువారం జాతర అంటే ఏ విధంగా చేస్తారు? టోటల్గా జాతర 4 వారాలు, అంటే ఒక నెల రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మెయిన్ 21, 22, 23, 24 తారీఖులలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయి. మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంటే గోవిందరాజులు, పగిడిద్దరాజు, సారలమ్మ, సమ్మక్క భక్తులు అమ్మవార్లను దర్శించుకోవడము, 4వ రోజున వనప్రవేశం జరుగుతుంది. ఈ తర్వాత తిరుగువారం అని చేస్తాము. ఈ తిరుగువారం ఎందుకు చేస్తాము అంటే, మేము ఈ 4 వారాలు చేసిన పూజా విధానంలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారిని మేము కోరుకుంటాము.
ఈ తిరుగువారంతో పూర్తిగా ఈ జాతర ముగిసిందని మేము చెప్పుకుంటాం. ఎట్లా ఉంది అంటే అమ్మవారికి సంబంధించి ఇప్పుడు మీరంతా కూడా ఈ జాతర కోసం ఈ నెల రోజుల పాటు కూడా నిష్ఠతోటి ఇదంతా కూడా పూజలు అవన్నీ చేశారు. తిరుగువారం తర్వాత అంటే బుధవారం తర్వాత మళ్ళీ మీ రోల్ అంటే మీరు ఎట్లా మీ అమ్మవారికి సంబంధించిన పూజలు కానీ లేకపోతే ఎట్లా ఉంటుంది? తిరువారం తర్వాత మళ్ళీ మామూలుగా మేము పూజలు చేస్తుంటాం. ప్రతి బుధ గురువారం రోజున పూజలు చేస్తుంటాము. అమ్మవారి గుడి ఉంటుంది, ఆ గుళ్ళో చేస్తుంటాము. గద్దెల దగ్గర చేస్తుంటాము. మళ్ళీ ప్రతి వారం ఒకరి చొప్పున డ్యూటీలు చేస్తూ అమ్మవారి సేవలు చేస్తుంటాం. ఎట్లా అనిపిస్తుంది అంటే మీ దగ్గరికి కోట్ల మంది భక్తులు మీ దగ్గరికి వస్తారు, మీరే అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, అమ్మవారిని తీసుకురావడం, వనప్రవేశం ఇదంతా కూడా మీకు సంబంధించినటువంటి ప్రక్రియలోనే మీ దాంట్లోనే జరుగుతుంది. ఇంతమంది ఇంత వైబ్రేషన్ ఉన్న ఈ ప్లేస్కి రావడాన్ని మీరు ఎట్లా భావిస్తారు? ఎందుకంటే ఈ పవిత్రమైన ప్లేస్కి వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడము మాకు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము.